హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ హైలైట్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను, మా వదిన, మా అత్తమ్మ వాళ్ళిద్దరూ కలిసి నలుగురం కలిసి మేము షాపింగ్కి వెళ్ళాము. సో అక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది వ్లాగ్ షూట్ చేశాను. అంటే క్లియర్గా మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళా ఏంటి అనేది షూట్ చేశాను. ఇంటికి వచ్చాక ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. సో ముందు ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వ్లాగ్ షూట్ చేశాను కదా, అదంతా నేను యాడ్ చేస్తాను చూడండి. బోర్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం స్పీడ్గా స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది వచ్చేసి షాపింగ్ వ్లాగ్ కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఇప్పుడు ఏమేమి తీసుకుంటానో లాస్ట్లో చూపిస్తాను, ఇప్పుడు వ్లాగ్ చూసేయండి. ఇక్కడ మేము 1 టౌన్లోని వస్త్రలతకి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రాక్స్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ బాగుంటాయి అన్నారని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము. నేను ఫస్ట్ టైమే రావడం. సో మీకు వ్లాగ్ చూపిస్తున్నా కదా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఊరికనే చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. చూడండి లాస్ట్ వరకు. మీకు మేమేం తీసుకున్నాం ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి. ఏ షాప్కి వెళ్ళాం ఏంటనేది కూడా పైన డీటెయిల్గా మెన్షన్ చేస్తాను, లేకపోతే క్యాప్చర్ చేస్తాను చూడండి. ఇటువైపు కింద ఫ్లోర్ అంతా వచ్చేసి వస్త్రలతలో జెంట్స్ సెక్షన్, కిడ్స్ సెక్షన్ అనుకుంటా. డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, టాప్స్ అలాంటివి పై సెక్షన్లో ఉంటాయంటే ఫస్ట్ ఈ షాప్కి వచ్చాము, బాలకృష్ణ సిల్క్స్ అనే షాప్కి. షాప్ నెంబర్ 133. ఇక్కడ కొంచెం పర్లేదు, స్టాక్ యావరేజ్గా ఉంది. అంటే అంత సూపర్గానూ లేదు, అంత తక్కువగానూ లేదు. మేము డ్రెస్ మెటీరియల్స్ చూసాము. మా వదిన్కి నచ్చుతాయేమో అని చెప్పి చూసింది. యాక్చువల్లీ షాపింగ్ నా కోసం అని కాదు, మా వదిన్ కోసం అని చెప్పి వచ్చాము. తనకు అంత నచ్చలేదు, ఏదో ఒక్క డ్రెస్ నచ్చింది, మిగతావన్నీ కొంచెం ఓకేగా అనిపించినాయి అంట. తను చాలా పర్టికులర్గాను పిక్కీగా ఉంటుంది, అన్నీ త్వరగా నచ్చవు. తను వీటిల్లో నుంచి ఒక డ్రెస్ తీసుకుంది, ఏదనేది తర్వాత వీడియో పెడతాను క్లియర్గా చూడండి, నాకు గుర్తులేదు. ఆ డ్రెస్ కూడా చాలా తక్కువ కాస్టే పడింది, అరౌండ్ 600-500 మధ్యలో పడింది. ఓకే అన్నట్టు తీసుకున్నాము. ఇంకా ముందుకెళ్తుంటే వేరే డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపించారు, కానీ నాకు అవి కొంచెం బెడ్షీట్ లాగాను అలా ఉన్నాయి. అంటే క్లాత్ అలా ఉందని కాదు, కలర్స్ అంటే వాళ్ళు చూపించే కలర్స్ కానీ అలా మెటీరియల్ కానీ అలా అనిపించింది. సో వేరే షాప్కి వెళ్ళాము. ఈ షాప్లో మాత్రం నాకు కలెక్షన్ బాగా నచ్చింది. మనం ఏం అడిగితే అది చూపిస్తున్నారు, చాలా ఓపిక్గా చూపిస్తున్నారు. సో నాకు బాగా నచ్చి మేము ఇక్కడే ఒక 2 అవర్స్ ఉన్నట్టున్నాము. ఉండి మాకు ఏ కలర్ కావాలి, ఏ ప్రింట్ కావాలి, ఏ క్లాత్ కావాలి, ఆరెల్స్ ఎలాంటి మెటీరియల్ కావాలి ఏంటంటే చాలు వాళ్ళు తీసి చూపిస్తున్నారు దాన్ని బట్టి. ఇంకా అందులో షేడ్స్, క్లాత్ మెటీరియల్స్ ఏమన్నా ఉన్నా మనకు చూపిస్తున్నారు. సో ఫస్ట్ మనం వర్క్ అంటే లైట్ వర్క్ చేసిన డ్రెస్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగాం, కానీ ఇవంత నచ్చలేదు నాకు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవంత నచ్చలేదు. సో నెక్స్ట్ మేము కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లైక్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కలంకారీ ప్రింట్స్ అలాంటివి ఉన్నాయేమో చూపించమంటే చూపించారు. అవి బాగున్నాయి, అవి తీసుకున్నాం మేము, అవి బాగున్నాయి. ఈ షాప్లో మాత్రం కలెక్షన్ చాలా బాగుంది. మేము శారీస్ కూడా తీసుకున్నాము. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. మనకు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. మనం కొంచెం బార్గెన్ కూడా చేయాలండి. ఇలా వెళ్ళినప్పుడు మనం కొంచెం బార్గెన్ కూడా చేయాలి. బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారు. బార్గెనింగ్లో మనం కొంచెం వీక్ కాబట్టి మా అత్తమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాము. ఇక్కడ చూపించేవి మంగళగిరి కాటన్, పోచంపల్లి ప్రింట్ వచ్చి ఇవి చాలా బాగున్నాయి. నాకు నచ్చింది, కానీ ఇంకా కలర్స్ ఉంటే బాగుండు అని అనిపించింది. సో మా వదినకి నచ్చింది, మా వదిన ఒకటి తీసుకుంది అనుకుంటా. ఇది కూడా బాగుంది, కాకపోతే ఇందులో కలర్సే లేవు అసలు. ఏది అడిగినా అందులో 2-3 ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి, రేపు వస్తాయి అని అన్నారు. అంటే చూడండి మీరే, అంత త్వరగా అయిపోతున్నాయి, అంటే రేపు ఎల్లుండో వస్తాయి అని అన్నారు. సో ఈ షాప్ వచ్చేసి షాప్ నెంబర్ 138, గోలి శేషయ్య అనుకుంటా. ఈ శారీ కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఈ లంగావోని నేను ఒక లంగావోని పెట్టించుకున్నాను, అది బాగుందని చెప్పి. కాకపోతే తీసుకోలేదు, కానీ ఏదో పెట్టించుకున్నాను, ఫ్రాక్ లాగా కుట్టించుకొని చున్నీలాగా వాడుకుందామా అని చెప్పి పెట్టించుకున్నా. కానీ కింద అంచు నచ్చలే నాకు. కలర్ అంతా బాగానే ఉంది కానీ కింద అంచు నచ్చలేదు. సో ఊరికనే పెట్టించుకొని చూశాను, తీసుకోలేదు కానీ పెట్టించుకొని చూశాను చూడండి. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి శారీస్ కూడా చూసారు, ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నట్టున్నారు. అంటే మేము ఇక్కడ కాటన్ శారీస్ చూద్దామని వచ్చి ఫ్యాన్సీ శారీస్ కూడా చూసి అవి తీసుకున్నాము. ఇక్కడ ఒక జెరీకోటా శారీ చూపించాం, అంటే జెరీకోటా కాదు ఆ టైప్ది. ఇది ఏంటంటే బాగా నీట్గా మెయింటైన్ చేయాలి, మా అత్తయ్య గంజి ఎక్కువ పెడతారు, అది అంటే చినిపోయింది. సో తీసుకోలేదు, ఫ్యాన్సీ శారీసే తీసుకున్నాము. ఇక్కడ మేము వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ క్లాత్ మెటీరియల్స్ ఏమన్నా బాగుంటాయేమో తీసుకొని
టాప్స్ లాగా ఏమన్నా కుట్టించుకుందాం అని, కానీ ఏవీ నచ్చలేదు. సో లైనింగ్ల వరకు తీసుకొని వెళ్ళిపోయాం. ఇక్కడ వేరే షాప్కి వచ్చాం. ఇది వర్ధమాన్ అనమాట. ఇది అక్కడే 1 టౌన్లోనే ఇవన్నీ రోడ్ మీదే అలా ఉంటాయి. ఇందులో అసలు నేను నిజంగా చెప్తున్నాను, నాకు అసలు సర్వీసే నచ్చలేదండి. సో నేను అసలు ఏమీ తీసుకోలేదు. పైగా కాస్ట్ కూడా చాలా ఎక్కువ. నేను పక్కన ఈ షాప్కి వచ్చాము. ఈ షాప్లో బాగానే ఉన్నాయి కానీ నాకు కలెక్షన్ నచ్చలేదు. ఒక చోట ఒకటి నచ్చి అవుతే ఒక చోట ఒకటి నచ్చలేదు. ఈ టాప్ బాగానే ఉంది కానీ ఈ టాప్ నా సైజులో లేదు. ఏం చేస్తాం, ఒకటి నచ్చితే ఒకటి నచ్చలేదు. సో ఇంకేమీ తీసుకోకుండా అప్పటికే లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారని చెప్పి అలా చూసి ఏమి కొనకుండా వచ్చేసాము. అలా విండో షాపింగ్ చేసి వచ్చేసాం అనమాట. నేనే పిక్కి అనుకుంటే నాకన్నా పిక్కి, బాగా పర్టికులర్గా చూసి తీసుకుంటుంది అనమాట మా వదినకి కూడా ఏమీ నచ్చలేదు. సో వచ్చేసాము. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో కనిపిస్తుంది చూసారా, తినే మా వదిన అనమాట. మా హస్బెండ్ వాళ్ళ సొంత సిస్టర్. సో తన కోసమనే షాపింగ్ చేయడానికి వచ్చాము. అలా ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే పిల్లలు మ్యాగీ కావాలని అడిగితే మ్యాగీ చేసాము. పొద్దున్న చేసిన ఎగ్ ఫ్రై ఉంటే మ్యాగీలో ఎగ్ నంచుకొని అలా తిన్నాము. ఫస్ట్ వచ్చేసి మా వదిన నేను తీసుకున్నా చూపిస్తున్నాను. మా వదిన ఈ డ్రెస్ తీసుకుంది. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అనమాట. బాగుంది, సాఫ్ట్ కాటన్ క్లాత్ కూడా బాగుంది. కలర్ ఏం షేడ్ అవ్వదు, బాగానే ఉంటుంది అని చెప్పారు. సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనేది చూద్దాం. ఇది టాప్ అన్నమాట. నెక్స్ట్ ప్యాంట్. ఇది ఇలా ఈ ప్రింట్ వచ్చింది ప్యాంట్కి. ప్యాంట్ బ్లాక్ ప్యాంట్. చున్నీ వచ్చేసి ఇదిగోండి మామూలు. ఇవి కలర్ ఫేడ్ అవ్వకుండా బాగానే ఉంటాయని చెప్పారు. చూద్దాము. ఒకసారి కుట్టించుకొని 2 టైమ్స్ వాష్ చేశాకే కదా తెలుస్తుంది. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది జూట్ కాటన్ అనమాట. దీని మీద కలంకారీ ప్రింట్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది చున్నీ మొత్తం ఇదే ప్రింట్. అంటే క్లియర్గా చూపిస్తా. ఇది టాప్. సేమ్ చున్నీ అను టాప్ ఒకటే ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చాడు. ప్యాంట్ కానిచ్చిన ఇలా వచ్చింది డిజైన్. ప్లెయిన్ ప్యాంట్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి తను 4 తీసుకుంది మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది మంగళగిరి కాటన్. దీని మీద పోచంపల్లి డిజైన్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. మెరూన్ కలర్ వచ్చేసి. ఇది కూడా కలర్ ఫేడ్ అవ్వదని చెప్పారు. చూద్దాం. సో ఇది టాప్ అనమాట. చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్కి ఇచ్చాడు, ఎల్లో కలర్. బాగుంది. ప్యాంట్ ప్లెయిన్, మొత్తం ప్లెయిన్. దీని మీద ఏం డిజైన్ లేదు, ప్లెయిన్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా కాటన్ డ్రెస్ అనమాట. ఇది వేరే షాప్లో తీసుకుంది. ఇది టాప్ అనమాట. ఇది కూడా కాటన్ టాప్. ఇది గ్రే కలర్ కాటన్ డ్రెస్. దీని మీద చున్నీ వచ్చేటప్పటికి చున్నీ ప్రింట్ వచ్చింది. సో ప్యాంట్ ఏమో దీని మీద చిన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. బాగుంది. ఈ డ్రెస్ బాగుంది. దీని రిఫరెన్స్ పిక్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది బాగుంది. సో మీకు కాస్ట్ చెప్పలేదు కదా. ఇది వచ్చేసి 590 పడింది. ఈ సెట్ వచ్చేసి టాప్ వచ్చింది మొత్తం 590 పడింది. సో ఫస్ట్ చూపించాను ఈ సెట్ వచ్చేసి 1000 అరౌండ్ పడింది. 1100 అరౌండ్ అలా పడింది. నెక్స్ట్ మీకు ఈ సెట్, ఈ కాటన్ మంగళగిరి కాటన్ పోచంపల్లి డిజైన్ సెట్ వచ్చేసి 800 అలా, అరౌండ్ 800 900 మధ్యలో అలా అరౌండ్ అలా పడింది. నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసేమో 1000 పడింది. అంటే 1000 1100 అరౌండ్ అలా మధ్యలో పడింది. మనం బార్గెన్ చేయొచ్చు. మనకి ఎంత కావాలో అంత బార్గెన్ చేయొచ్చు. మాకు ఆ కాస్ట్ పడింది.
సో మాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ కాస్ట్ పడింది. ఒకసారి చెక్అవుట్ చేయండి, బాగానే ఉన్నాయి రీజనబుల్గా. కానీ కలర్ ఫేడ్ అవ్వదు అన్నారు కాబట్టి ఒకసారి మేము వేసుకొని చూసి 2 times వాష్ చేశాక దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది మేము చెప్పగలం. సో ఇప్పుడే కొన్నాం కాబట్టి నేను గ్యారంటీ ఇవ్వలేను. నెక్స్ట్ మా అత్తయ్య చీరలు తీసుకున్నారు, అది చూపిస్తాను ఆగండి. సేమ్ షాప్ లోనే 3 sarees తీసుకున్నారు, ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నారు. ఈ శారీ ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. డిజైన్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. ఇది మనం కట్టుకున్నా బాగుంటుంది. కొంచెం నీట్గా బ్లౌజ్ వేసుకొని, ఇందులో వచ్చిన బ్లౌజ్ కాకుండా మనం, ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. శారీ పళ్ళు వచ్చేసేటప్పటికి శారీ మొత్తం అదే ప్రింట్. ఒకసారి శారీ షోరూమ్ లో చూపించేటప్పుడు కూడా క్లిప్స్ తీసా కదా, అవి కూడా ఉంటాయి చూడండి. పళ్ళు, ఇది శారీ పళ్ళు. బ్లౌజ్ పీస్ చూపిస్తాను. ఇది బ్లౌజ్. సో శారీ అంటే ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇంకొక శారీ తీసుకున్నారు, 3 తీసుకున్నారు. ఈ శారీ కూడా ఫ్యాన్సీ శారీ, ఇది కూడా బాగుంది. ఇదే పళ్ళు. పళ్ళు ఇది నాకు బాగా నచ్చింది. ఇది మనం కట్టుకున్నా బాగుంటుంది. వీలైతే ఇది ఒకసారి నేను స్టైల్ చేసి చూపిస్తాను, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది బ్లౌజ్ ముక్క, బ్లౌజ్ ఇది. ఇంకా శారీ మొత్తం ఇదే సేమ్, ఈ ప్రింటే వచ్చింది. ఇది ఎప్పుడైనా నేను స్టైల్ చేసుకున్నప్పుడు మీకు వీడియో చూపిస్తాను. సో ఇవేనండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి అంతే, ఇది 1000 పడింది. ఇది 1000. ఈ శారీ ఏమో వచ్చేసి, ఈ శారీ వచ్చేసి ఇది 1000 పడింది. మేబీ ఇది 1200 అనుకుంటా. ఓకే, ఇది 1200, ఇది 1200 పడింది. ఇది 1200 పడింది. 1200 ఈ శారీ 1200. ఈ శారీ వచ్చేసి 1000 పడింది. సో ఈ వ్లాగ్ ఇంకా అయిపోలేదు. మేము రేపు కూడా షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏంటి, ఏమేమి తీసుకున్నాం అనేది కూడా నేను షూట్ చేశాను. పక్కన క్లిప్స్ వస్తాయి చూడండి ఎండ్ వరకు. సో ఇక్కడ నాకు ఇప్పుడు స్టఫ్ ఉందనమాట, ఆ స్టఫ్ అంతా మడతేయాలి. నెక్స్ట్ మా బొడ్డ చూడండి, ఇదిగోండి, హాయ్ చెప్పిస్తలే. సో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. మేము రేపు కూడా షాపింగ్కి వెళ్ళాము. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మేము వచ్చేసి ఫస్ట్ శోభనా చెల్కి వెళ్ళాము. శోభనా చెల్ అనేది విజయవాడ ఎంజీ రోడ్ టిప్సీ టాప్సీ వెనకమాల పక్క సందులో ఉంటుంది కదా. ఇందులో కిడ్స్ వేర్ అంటే నైట్ వేర్ అను ఇన్నర్స్ అలా బాగుంటాయి. పిల్లలకి నైట్ డ్రెస్సెస్ అలా మెత్తగాను సాఫ్ట్గా క్వాలిటీ బాగుంటాయి అని చెప్పి వచ్చాము. మా బొడ్డోడు వీడు, మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట వాడు. స్కూల్లో ఎంతమంది ఉంటారు? నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? తీసేలాగా అమ్మ ఎందుకు ఇష్టం లేదు? కొట్టుద్ది, నాన్న కొట్టడు. అమ్మ కొట్టుద్ది అంటే నువ్వు సరిగ్గా ఉంటే అమ్మ ఎందుకు కొట్టుద్ది? నువ్వు సరిగ్గా లేకపోతేనే కొట్టేది. ఇప్పుడు చూడు, మా అమ్మ చిన్నప్పుడు నన్ను కొట్టేది, మా అమ్మ మంచిది కాదన్నాను. దాని తర్వాత నా ఫ్రెండ్స్ అంతా మా నాన్న మాట ఏది పాడైపోయాను. మా ఫ్రెండ్స్ అంతా ఇక జుట్టు అంతా పీకేసాను. ఎలా అయిపోయింది ఇప్పుడు? అది అలాగే అమ్మ మాట వినాలి. అమ్మ కొడితే నీ మంచి కోసం చెప్పొద్ది, వింటున్నావా? అలా అయితే స్టార్ట్ ఇస్తా, అలా ఇవ్వను. ఎవరితో ఏమని చెప్తావు? అందరితో అమ్మ నాన్న ఇద్దరు మంచివాళ్ళని చెప్పాలి, ఓకేనా? ఇద్దరు పార్టీ అని చెప్పాలి.
నెక్స్ట్ వచ్చేసి ఆకృతికి వెళ్ళాము. ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ తీసుకొని ట్రయల్ చేసుకొని చూద్దాం అంటే ఆ ట్రయల్ రూమ్కి వామ్మో అసలు మాల్ క్యూ లేదండి, చాలాసేపు నుంచోవాలి. ఇక్కడ డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ అంత లేదు. మళ్ళీ తీసుకొచ్చాక దాన్ని మళ్ళీ డబల్ స్టిచ్ చేయించుకోవాలన్నమాట. ఇక్కడ మేము వెళ్తా ఆకలేస్తుందని పిల్లలకి మంచూరియా, వెజ్ మంచూరియాను చికెన్ మంచూరియా తీసుకున్నాము. నిజంగా నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. సో నేను ఎక్కడ తీసుకున్నామో ఆ ప్లేస్ కూడా నేను షూట్ చేసినట్టున్నాను. చాలా బాగుంది. ఒకసారి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మన ఈట్ స్ట్రీట్ ఉంటుంది చూసారా విజయవాడలో, అక్కడ అనుకుంటా. చాలా అదిగోండి అదే ఆ ప్లేసే. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఈరోజు వెళ్ళి నేనేం తీసుకోలేదు, అంటే నాకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి సర్లే అని చెప్పి నేనేం తీసుకోలేదు. కానీ ట్రై చేశాను, తీసుకుందామని చూసా కానీ నాకు ఏం నచ్చలేదు. మా వదిన వచ్చేసి ఆకృతిలో ఈ డ్రెస్ తీసుకుంది. ఇది డార్క్ గ్రీన్, పార్టీ వేర్ లాగా ఉంటుంది, కొంచెం రీజనబుల్గానే. దీని మీద చున్నీ ఏం రాలేదు కానీ దీని మీద ప్యాంట్ వచ్చేసి, ప్యాంట్కి ఇక్కడ అంచున ఇలా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 950 అలా పడింది. అండ్ ఇంకో సెట్ తీసుకుంది, అది డ్రెస్ మెటీరియల్ తీసుకుంది వితౌట్ స్టిచ్డ్ అనమాట. అది టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. టాప్ మొత్తం మీకు ఇదే టాప్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ అనమాట, ఇది ఫ్రంట్. ప్యాంట్ ప్యూర్ వైట్, చున్నీ బాగుంటుంది. సో ఈ టూవే తీసుకున్నాం. సో ఈ వ్లాగ్ ని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కొంచెం షాపింగ్ వ్లాగ్ కాబట్టి నచ్చిందని అనుకుంటున్నాను. లేడీస్ బాగా కనెక్ట్ అవుతారు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా క్రాస్ చేసేయాలి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వ్లాగ్ ని షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.